డీటెయిల్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఇద్దరు బాలికలు మిస్సింగ్ అయిన ఘటన కలకలం రేపుతోంది. హాస్టల్లో చేర్పిస్తానని చెప్పి వెంకటేష్ అనే వ్యక్తి తీసుకెళ్లాడని, ఇప్పటి వరకు ఆచూకీ లేదని తల్లి సునీత తెలిపారు. తన పిల్లలు మిస్ అయ్యారని గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. అయితే వెంకటేష్ అనే వ్యక్తి గతంలో పలు మోసాలకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. రైల్వే టీసీనని చెప్పి వెంకటేష్ అనే వ్యక్తి ఇద్దరు బాలికల్ని కిడ్నాప్ చేసిన ఉదంతంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామ్. చందు, రాజమండ్రి ధవళేశ్వరంలో ఈ ఘటన జరిగింది. ధవళేశ్వరంలోని ఒక నివాసంలో ఉంటున్న ఒక సునీత అనే తల్లి నుంచి ఇద్దరు పిల్లల్ని, అంటే 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న పిల్లల్ని ఒక రైల్వే టీసీ అని చెప్పి ఇంట్లో దిగిన వ్యక్తి వెంకటేష్, అతను విజయనగరానికి చెందినవాడు. అతను గత నెల 22వ తేదీన ఎత్తుకుపోయిన పరిస్థితి ఉంది. హాస్టల్లో చేరుస్తానని చెప్పేసి, కాకినాడలో హాస్టల్లో ఈ పిల్లలు చదువుతున్నారు. అయితే హాస్టల్లో చేరుస్తానని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ హాస్టల్లో చేర్చలేదు. వెంకటేష్ ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన సునీత గత నెల 30వ తారీఖున ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అతని కోసం ఎక్కడ ఆచూకీ కోసం ప్రయత్నం చేసినా దొరకలేదు. అయితే పోలీసులు ప్రాథమికంగా విచారణ మొదలుపెట్టారు. 4 బృందాలు కూడా తిరుగుతున్నాయి. అయితే ఆ రైల్వే స్టేషన్లో అతను ఆచూకీ సీసీ ఫుటేజ్ ద్వారా గమనించినట్టుగా పోలీసులకి సమాచారం ఉంది. అయితే ఈ ఘటన మొత్తం వెనకాల ఎందుకు కిడ్నాప్ జరిగింది, ఎందుకు తీసుకెళ్లాడు, వెంకటేష్ అతను ఎవరు అనేది తెలుసుకోవడం కోసం మనతో బాధిత ఆ తల్లి సునీత ఉన్నారు. ఈమె ఒడిశా బరంపురం ప్రాంతానికి చెందేవారు. భర్త లేకపోవడంతో పిల్లల్ని, ఒక బాబు 2 ఆడపిల్లలతోటి ధవళేశ్వరం వచ్చి గత 8 ఏళ్ళుగా ఇక్కడే ఒక షాపులో పనిచేసుకుంటూ పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించుకుంటూ జీవిస్తున్నారు. ఆ సునీత మనతో ఉన్నారు. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? మీ ఇంటి దగ్గరికి అతనికి, వెంకటేష్కి మీకు ఏంటి సంబంధం? అసలు ఏం జరిగింది? సార్ నమస్కారం సార్. ఎలాగా టీసీ జాబ్ అని చెప్పేసి మేము ఉన్ని చోట పైన అద్దెకి దిగాడు సార్. టీసీ జాబ్ అని చెప్పేసి అందరికీ నమ్మించడం, మా హౌస్ ఓనర్తో పాటు మా ఇంటి పక్కలతో పాటు కూడా అందరితో క్లోజ్గా ఉన్నాడు. క్లోజ్గా ఉన్న తర్వాత మా పిల్లలు కూడా దగ్గర చేర్చుకున్న తర్వాత మా అబ్బాయితో కూడా క్లోజ్గా ఉన్నాడు. క్రికెట్ గట్రా ఆడుకోవడానికి వెళ్ళిపోడు. తర్వాత మా పిల్లలు హాస్టల్లో హాలిడేస్ వల్ల మా పిల్లల్ని తీసుకుని వచ్చాను సార్. వచ్చేసిన తర్వాత ఇలాగా ట్యూషన్ చెప్తానని చెప్పేసి దగ్గరికి తీసుకున్నాడు సార్. తీసుకున్న తర్వాత ట్యూషన్ చెప్పిస్తానని చెప్పేసి బాగా పిల్లలకి నమ్మించి ఏది కావాలంటే అది కొనిసి ఇచ్చి పిల్లలు బాగా నమ్మిన తర్వాత నేను టీసీ జాబ్ కదా అక్క, నేను జాబ్ ఏదో ఒకటి ఇప్పిస్తానని చెప్పేసి నన్ను నమ్మించాడు. నమ్మించిన తర్వాత నా ఆధార్ కార్డు జెరాక్స్, నా అకౌంట్ జెరాక్స్ తీసుకొని హాఫ్ ఫోటో తీసుకొని నాకు 50,000 కట్టమన్నాడు. 50,000 కూడా నేను క్యాష్ ఇచ్చాను సార్. ఇచ్చేసిన తర్వాత నేను హైదరాబాద్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత మా పిల్లలతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు. హైదరాబాద్ తీసుకుని 2 రోజులు ఉన్న తర్వాత వచ్చేసిన తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళాలని చెప్పేసి అన్నాడు సార్. వెళ్ళిన తర్వాత అప్పటికి నేను అన్నాను, నా పిల్లలు హాస్టల్ దేబెట్టాలో ఇప్పటికీ లేట్ అయిపోయింది అని అంటే, ఏం కాదక్క నేను 2 రోజుల్లో వచ్చేద్దామని చెప్పేసి తీసుకుని విజయవాడలో 2 రోజులు పెట్టాడు. పెట్టిన తర్వాత 4 రోజుల పాటు మాతో పాటు ఉన్నాడు సార్. వచ్చిన తర్వాత పిల్లలు హాస్టల్ దేబెట్టద్దని చెప్పేసి ఇంటికి వచ్చి మా పిల్లడు నా దగ్గర పంపించిన తర్వాత తీసుకుని వచ్చి నా దగ్గర దింపి వచ్చి ఇంటికి పిల్లలు దేబెట్టదని చెప్పేసి అన్నాడు. అక్క నేను హాస్టల్ దేబెట్టి వస్తానని చెప్పేసిన తర్వాత వచ్చి ఇక్కడ సోమవారం 22వ తారీఖునే ఇంటి పక్క వాళ్ళు కూడా మామగారు పిల్లలకి హాస్టల్ దింపేస్తానని చెప్పేసి కాకినాడ తీసుకుని వెళ్ళాడు సార్. కానీ కాకినాడ తీసుకుని వెళ్ళలేదని చెప్పేసి నాకు తెలియదు, పిల్లల్ని దేబెట్టేసాను అని చెప్పేసి నాతో చెప్పాడు సార్. వచ్చిన తర్వాత సోమవారం అంటే ఎప్పుడు తీసుకెళ్ళాడమ్మా? మీరు విజయవాడ ఎప్పుడు వెళ్ళారు? కాకినాడకి ఎప్పుడు తీసుకెళ్ళాడు? మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? నన్ను అయితే 10వ తారీఖునే విజయవాడ తీసుకుని వెళ్ళాడు. అక్కడ 4 రోజులు మాతో పాటు ఉన్నాడు. అయిన తర్వాత ఇక్కడికి వచ్చి 22వ తారీఖున జూలై 22వ తారీఖున తీసుకుని వెళ్ళాడు సార్. సోమవారం
తీసుకుని వెళ్ళి నేను దింపించానని చెప్పేసి అతను కూడా అన్నాడు. ఆ రోజు సోమవారం మధ్యాహ్నం నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అక్క దింపించాను, పిల్లలకి హాస్టల్ దింపించి వచ్చేసాను అక్క, నీ పని మీద నేను హైదరాబాద్ వెళ్తున్నాను, మళ్ళీ వచ్చేసిన తర్వాత మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి 2 రోజులు అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత 2 రోజులు పోయాక నేను ఫోన్ చేస్తే ఏమన్నాడంటే మా నాన్నమ్మకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి అన్నాడు సార్. 28వ తారీఖుని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. అప్పుడు నాకు డౌట్ వచ్చి 29వ తారీఖు నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాను సార్. కంప్లైంట్ పెడితే అప్పుడు 30వ తారీఖున కేసు తీసుకున్నారు సార్. ఇప్పుడు పోలీసులు ఏమన్నారు? పోలీసులు ఏ ఎంక్వైరీ జరిగింది? అతను ఏ ఊరు? అసలు మీరు అంత ఇదిగా బంధుత్వం ఏమైనా ఉందా? అంత ఇదిగా ఎలా నమ్మగలిగారు మీరు అతను? లేదు సార్, ఆయన అయితే విజయనగరం అని చెప్పేసి అన్నాడు. పక్కన ఏ ఊరో మనకి అయితే తెలియదు. విజయనగరం నుంచి వచ్చారని చెప్పేసి అన్నాడు. పోలీసులు కూడా అమ్మ ఎంతగా ఎలా నమ్మించాను అంటే అంతగా నమ్మించాడు సార్. మనకైతే తెలియదు, దగ్గర బంధువు కూడా కాదు. అలా చుట్టుపక్కలతో ఎలాగున్నాను మాతో కూడా అలాగే క్లోజ్గా ఉన్నాడు సార్. బాగా నమ్మించాడు. నమ్మించి నేను మోసపోయాను సార్, అంతే. అంటే ఇక్కడ మరి తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ టీసీ అని చెప్పి వచ్చాడు, తర్వాత వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అన్నారు. అంతకుముందు పెళ్ళి అయింది అంటున్నారు. అతనికి ఏమైనా తెలుసా మీకు వివరాలు? లేదు సార్, పెళ్ళి అయిన విషయం అయితే మాకు తెలియదు. అన్నా చెల్లి అని చెప్పేసి ఇద్దరు దిగారు సార్. ఆ అమ్మాయి పేరు కూడా సమీర అని చెప్పేసి అన్నారు. మరి ఏ ఆధార్ కార్డు కానీ ఏ ప్రూఫ్ కానీ మాకు దొరకనివ్వలేదు. అది సార్ జరిగింది. ఏమంటే ఇక్కడ ఇప్పుడు నిన్న మీరు పిఠాపురం వెళ్ళారు అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళకి చెప్పుకుందాం ఈ విషయాన్ని. ఏం జరిగింది? ఎందుకు వెళ్ళారు పిఠాపురం? మా మాయగారు నాకైతే ఇక్కడ తెలీదు. మా చుట్టాలు ఇక్కడ మాయగారు ఉన్నారు, అదేంటి పడిసేమలో మా మాయగారు ఉన్నారు. వచ్చి ఎలాగా ఏడుస్తాం మా మాయగారికి చెప్పాను, ఎలాగ పిల్లలు వెళ్ళిపోయారు అని అంటే అప్పుడు నన్ను తిట్టి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర నన్ను తీసుకుని వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. అనుకూలంగా ఈయన వరమ గారు సార్ గారు కలిసాం. అక్కడ మీటింగ్ జరుగుతుండగా అక్కడికి వెళ్ళి చెప్తే సార్ గారు కూడా ఫోన్ చేసి ఎలాగా చెప్పారు సార్. ఏమంటే చెప్పండి, మీ నివాసంలో అతను అద్దెకి దిగాడు, ఎప్పుడు దిగాడు, అసలు ఇది ఏం జరిగింది? అంతా నమ్మించి ఎలాగ మోసం చేయగలిగారు? అది ఏప్రిల్ 1వ తారీఖు లేకపోతే మార్చి 31 కానీ కనపడ్డాడు సార్. ఫోన్ చేశాడండి. ఫోన్ చేస్తే ఇల్లు అద్దెకోపని బోర్డు పెట్టండి. ఆ బోర్డుని బట్టి వచ్చాడండి. వస్తే ఎవరో మీరు ఏంటని అడిగితే ఇలాగా నేను రైల్వేలో టీసీ చేస్తుంటానండి. అక్కడ మీరు చిన్న వయసు కదా, అప్పుడే టీసీ జాబ్ ఎలాగ వచ్చిందంటే మా నాన్నగారు వాళ్ళు ట్యూషన్ చెప్పేవారు ద్వారా నాకు మా జనరల్ నాలెడ్జ్గా ఉండడం వల్ల నాకు టీసీ జాబ్ వచ్చిందండి. నాకు కర్నూలులో అయితే టీసీ వెనకాల ట్రైనింగ్ పంపించారండి 1 నెల. ఆ ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయింది రాయమండ్రిలో పోస్టింగ్ ఇచ్చారండి. ఒక 4 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటామని చెప్పారండి. మరి ఇప్పుడు ఎవరెవరు ఉంటారో ఏంటని అడిగితే నేను మా చెల్లి ఉంటాను ప్రజెంట్. మా నాన్నగారికి అయితే ఒంట్లో బాగాలేదండి. వాళ్ళు విజయనగరంలో ఉంటారు. మా నాన్నమ్మగారు మా నాన్నగారు మా అమ్మగారు ఉంటారు, అక్కడ ఉంటారు. అందువల్ల మా నాన్నమ్మగారు ఇవాళ రేపు అన్నట్టుకున్నారండి, ఏజ్ ఎక్కువ. అందువల్ల ఆవిడ ఎక్స్పైర్ అయిన తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు వస్తారండి. అందాక మా చెల్లి నేను ఉంటామని అన్నారండి. వచ్చారు, దిగారు. కొన్ని సామాన్లు, ఒక ఫ్రిడ్జ్ ఒకటి, ఒక వాషింగ్ మిషన్ ఒకటి, ఇలాగ చిన్న సామాన్లు పట్టుకుని ఒక ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పట్టుకొచ్చారండి. పట్టుకొచ్చి పైన ఉన్నారు. పైనుండి అందరినీ బాగా నమ్మించాడండి. ఏ రకమైన అనుమానం కూడా రాలేదండి. ఒకసారి బుక్స్ కూడా అక్కడ ఉంటే చూశానండి. ఆ రైల్వే మన ఫైనల్ రాస్తారు కదండి, టీసీలు ఫైనల్, ప్యాసింజర్స్ ఫైనల్ రాసి బుక్స్ కూడా చూశానండి. నేను చూసి మరి అంత ఇదిగా మోసపోతాను మేము అనుకోలేదు. నకిలీ టీసీ ఇప్పుడు నకిలీ టీసీ అన్నట్టుగా బుక్లు కూడా నకిలీ అన్నట్టుగానే అర్థమవుతుందండి. పోలీసులు కూడా ఏమన్నారంటే ఐడి కార్డు కూడా నకిలీదే, ఆధార్ కార్డులు కూడా దొరికాయి, అవి కూడా నకిలీవే అని చెప్పారండి. అవి కూడా ఫ్రాడ్ అని తెలిసాయి. అయితే ఈ అమ్మాయి చెల్లి అని వచ్చిన అమ్మాయి ఏమో అక్కడికి వెళ్ళిపోతే మరి వాళ్ళు ఏ రకంగా పోలీసులు పట్టుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారటండి. ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి కూడా ఎవరనే తెలిసిందన్నారు. ఆ అమ్మాయి ద్వారా ఇతని తల్లిదండ్రులను కూడా గ్యాదర్ చేసి పట్టుకున్నారటండి. పట్టుకుంటే వాళ్ళు కూడా బాగా పూర్ ఫ్యామిలీ అక్కడ ఉంటున్నారు అని చెప్పారండి. పోలీసులు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు అయితే మాత్రం చాలా ఫాస్ట్గా, చాలా యాక్టివ్గా, చాలా 3 బృందాలు 4 బృందాలుగా కలిసి చేస్తున్నారని చెప్పారు. మేము ఎప్పటికప్పుడు పోలీసులను కూడా మామూలుగా అడుగుతున్నామండి, ఎంక్వైరీ చేస్తుంది. ఈ పిల్లలను కూడా అడిగి అమ్మాయి ఎలా ఉన్నారని ఏంటని అడిగాము. అయితే ఇప్పుడు మేమైతే ఇక్కడ ఉండలేదండి, ఫ్యామిలీ మేము ఇక్కడ ఉండలేదు, వేరేది ఇక్కడ ఉంటున్నాను. మా అబ్బాయి అయితే హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇంటి ఓనరు మా అబ్బాయి అనమాట అండి. అయితే ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఈ అమ్మాయిని వీళ్ళు కూడా అడిగండి, అత్తమాన వాళ్ళు ఉంటున్నారు ఏంటంటే నేను రైల్వే టీసీని కదండి, డ్యూటీలు నైట్ డ్యూటీలు షిఫ్ట్లు అయ్యి ఉంటాయి కదా, అందుకు ఏదైనా ఊరిలో మా చెల్లికి కొంచెం చేదుడు వాదుడుగా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో నేను అన్నాను. అందుకంటే ఏమీ కాదండి అని చెప్పేసి కూడా అన్నాడు. వీళ్ళని కూడా అడిగితే అవి లేదండి అని చేసి మాకు ఫరగా ఉన్నారు. వాళ్ళది విజయనగరం, మాది అటు సైడ్ అండి. వాళ్ళు మాకు కొంచెం ఒక ఏరియా మాది, వాళ్ళది మాది ఒకటే క్యాస్ట్ అన్నారు. విశ్వబ్రాహ్మణులు అంటే బంగారు పని చేసి వృత్తి అండి మాది, కాకపోతే మేము అది చేయట్లేదని చెప్పారు. చెప్తే మనం ఏమో వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట నమ్మేమండి. అయితే ఇప్పుడు పిల్లలు మిస్ అయిన పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళు మేము ఇల్లు ఇక్కడ తీసుకోక ముందే ఇక్కడ ఉన్నారండి. వాళ్ళు
దానివల్ల ఇంట్లో ఉన్న ఇద్దరు కూడా మేము మంచి వాళ్ళు అన్నంతో సరే అని చెప్పేసి మేము కూడా వాళ్ళని కూడా ఏం అనలేదండి. ఇప్పుడు మీరు డబ్బు కూడా మీ దగ్గర డబ్బు కూడా తీసుకున్నారంటున్నారు, ఎట్లా జరిగింది, ఎలా ఇచ్చారు, డబ్బులు ఎలా ఇచ్చారు, మీ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చారు? అకౌంట్ అయితే నాకు తెలియదు సార్, నా అకౌంట్ నెంబర్ అని తీసుకున్నారు కదా, ఒక ఫామ్ తీసుకొని వచ్చి నన్ను మా నాన్నగారి పేరు మా అమ్మగారి పేరు రాశారు, మా భర్త పేరు నా సైన్ కూడా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మరి విత్డ్రా ఎలా చేసుకున్నాడు నాకైతే తెలియదు. నా బీరువాలో కూడా ఒక అరకాసు బంగారం కూడా తీసుకున్నాడు, 30,000 క్యాష్ డిబి కూడా కోసేసాడు సార్. అది ఇంటికి వచ్చాక నాకు తెలిసింది సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, పోలీసులకు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? పోలీసులు అయితే నాకు డబ్బు పోయినా నాకు పర్లేదు సార్, కానీ నా పిల్లలు నా దగ్గరికి క్షేమంగా చేరుకోవాలని చెప్పేసి కోరుకున్నాను సార్. మీరు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఒకవేళ పోలీసుల ద్వారా కాకపోతే అన్న దగ్గరికి వెళ్దామని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఇది చందు, ఇక్కడ జరుగుతున్న పరిస్థితి, ఇద్దరు బాలికలు కూడా 9, 10వ తరగతి చదువుతున్నారు. వీళ్ళు ఒక కాకినాడలోని ఒక ప్రభుత్వ హాస్టల్లోనే చదువుతున్నారు. అంటే భర్త లేకపోవడంతో వీరికి ఉచితంగా అక్కడ హాస్టల్లో సౌకర్యం కల్పించారు. దాంతో గత 5 ఏళ్ళుగా కూడా అక్కడే చదువుతున్నారు. గత 8 ఏళ్ళుగా ధవళేశ్వరంలోనే ఈ సునీత ఉంటుంది. అయితే వీళ్ళది ఒడిశా బరంపురం. అయితే ఒక అబ్బాయితో పాటు 2 ఆడపిల్లలు, మొత్తం కూడా షాపులో పనిచేసుకుంటూ ఈమె జీవిస్తుంది. అయితే ఈ నకిలీ టీసీగా అవతారం ఎత్తిన వెంకటేష్ విజయనగరంకి చెందినవాడు. ఇతను ఒక అమ్మాయిని తీసుకుని ఇక్కడికి వచ్చాడు, 18 ఏళ్ళ అమ్మాయిని. ఆ తర్వాత 4 నెలల వరకు ఉన్నాడు. 4వ నెలలో వీరిని ఒకసారి ఈ ఫ్యామిలీ మొత్తం అందరినీ కూడా ఈ చుట్టుపక్కల కింద ఉన్న ఫ్యామిలీ సభ్యులతో కలిపి విజయవాడ తీసుకెళ్ళడం, అక్కడ విజయవాడలో ఒక 1 వారం రోజులు ఉంచడం. అక్కడ వాళ్ళు ఉండగానే ఈయన ఇక్కడ ముందు వచ్చి ఈ పిల్లల్ని హాస్టల్లో చేరుస్తున్నట్టుగా తల్లికి చెప్పి తీసుకెళ్లి మొత్తం మీద మాయం చేశాడు, ఈ కిడ్నాప్ చేశాడు అని చెప్తున్నారు. దీని మీద పోలీసులు ఇప్పటికే 4 బృందాలని ఏర్పాటు చేస్తున్నట్టు ఇక్కడ డిఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. అయితే ఈ కేసు అంటే సెల్ ఫోన్ అతని దగ్గర లేదు, సెల్ ఫోన్ వాడలేదని తెలుస్తుంది. అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ కదలికలను మాత్రం సీసీ ఫుటేజ్లో చూసినట్లయితే ఆ తేదీల్లో వీళ్ళు తీసుకెళ్లిన తేదీలు చూసినట్లయితే కాకినాడ ఇక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో సీసీ ఫుటేజ్ కూడా కనపడిందని పోలీసులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం కిడ్నాప్కి సంబంధించిన ఉదంతం మొత్తం. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.